మహిళలకు అధికార పదవుల్లో 33% కేటాయిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నా ఆ ప్రకటనలు క్షేత్రస్థాయిలో మాటల వరకు మాత్రమే పరిమితమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం, సామర్లకోట మార్కెట్ కమిటీల్లో చైర్మన్ పదవుల్లో మహిళలు ఉన్నప్పటికీ నిజమైన అధికారం మాత్రం వారి భర్తల చేతుల్లోనే నడుస్తుందన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. చైర్మన్ ఛాంబర్లో మహిళల పేర్లు మాత్రమే కనిపిస్తుండగా నిర్ణయాలు తీసుకునేది, అధికారాన్ని పదవిని అనుభవించేది మాత్రం భర్తలేనని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. మార్కెట్ కమిటీలకు సంబంధించిన సమావేశాలు, నిర్ణయాలకే కాకుండా ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాల్సిన అధికారిక కార్యక్రమాల్లో కూడా మహిళా చైర్మన్లకు చోటు లేకుండా భర్తలే ముందు వరుసలో పాల్గొంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార హోదా ఉన్న మహిళలు పక్కన నిలిచిపోతుంటే ఏ పదవి లేని భర్తలు అధికారుల్లా ప్రవర్తించడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తుంది. ఇది మహిళా సాధికారత కాదని, మహిళల పేరుతో పురుషాధిపత్యాన్ని కొనసాగించే రాజకీయ నాటకమని విమర్శలు మరింత ఘాటుగా వినిపిస్తున్నాయి. ఒకవైపు మహిళలకు అధికారాలు అంటూ పెద్ద పెద్ద మాటలు, మరోవైపు మహిళలను సంతకాలకు పరిమితం చేసి భర్తలను అసలైన పాలకులుగా మారుస్తున్న వ్యవస్థ మరోవైపు. ఇదేనా ప్రభుత్వం చెప్పే మహిళా సాధికారత అని ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందిస్తుందా లేదా, పదవి భార్యలది, పెత్తనం భర్తలదే అన్న రాజకీయ సంస్కృతి అలాగే కొనసాగుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు మధ్య ఏమాత్రం తేడా కనిపించకపోవడమే దీనికి నిదర్శనం. అధికారిక కార్యక్రమాల్లో సైతం కూటమి నేతల హవానే కొనసాగుతుంది. అధికారులపై పెత్తనం చెలాయిస్తూ సభా వేదికల నిండా కూటమి నేతలే దర్శనమిస్తున్నారు. దీంతో ప్రోటోకాల్ పాటించడం అధికారులకు తలనొప్పిగా మారుతుంది. ఎవరిని పిలిచి ఎవరిని పిలవకపోతే ఏ సమస్య వస్తుందోనని లోపల అధికార యంత్రాంగం డైలమాలో పడుతోందట. ఇక అధికారిక కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే ఉండాల్సి ఉండగా కూటమి పార్టీల కండువాలు కప్పుకున్న ప్రతి వ్యక్తి వేదికపై దర్శనమిస్తూ అధికారులను ఒకంత చులకన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించే సమీక్షలు, సదస్సులకు సైతం పార్టీ నేతలు అంతా మూకుమ్మడిగా హాజరై వేదికలను కబ్జా చేస్తూ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనం తేటతెల్లమవుతుంది. వీళ్ళందరికీ రాజమర్యాదలు చేయడానికి ప్రజాధనం వృధా చేయవలసి వస్తుందని అధికారులు వాపుతున్నారు. ప్రజా ప్రాతినిధ్యం వేరు, పార్టీల పదవులు వేరైనప్పటికీ వీరంతా అధికారిక కార్యక్రమాల్లో వారి దర్పాన్ని వెలగబోస్తూ ప్రజల ఆగ్రహానికి మరింత ఆజ్యం పోస్తున్నారు.